హలో అండి, వెల్కమ్ టు దర్శి టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దసరా హాలిడేస్ వచ్చేసి ఉంటాయి కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. మరి పిల్లలకి కాస్త హెల్తీగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పెసరపప్పుతో చక్రాలు. వీటిని చెక్క పకోడీలాగా కూడా చేసుకోవచ్చండి. సో ఇవైతే చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. క్రంచీగా పెసరపప్పుతో చేయడం వల్ల చాలా హెల్తీ ఐటెం కూడా ఇది. పిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా కానీ అస్సలు ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. చాలా సింపుల్ రెసిపీ అండి. ముందుగా ఒక 2 కప్స్ పెసరపప్పుని నీట్గా కడుక్కొని ఒక 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోండి. ఇది ఉడికే లోపల మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాము. సో ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్లో ఒక 6 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. పట్టించిందైనా తీసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్ రైస్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్, అలాగే కారం 1 or 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కారం యాడ్ చేసుకోండి. ఇంకా అలాగే ఒక 2 స్పూన్లు వాము యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు కూడా ఆప్షనల్ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, అసలు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. నువ్వులు హెల్దీ కాబట్టి కాస్త ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను. ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి లైట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని కాస్త లైట్గా ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా లైట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఇప్పుడు పప్పు ఉడికేసి ఉంటుందండి. సో ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. సో ఇలా మెత్తగా ఉడికిన దాన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. మిక్సీ చేసుకొని ఈ విధంగా డ్రై పౌడర్కి మొత్తం యాడ్ చేసుకోండి. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉందో, ఎక్కడ కూడా పలుకులు కానీ ఉండలు కానీ లేకుండా ఉండాలన్నమాట. సో ఇది కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తము కలిపేసుకోవడమే అండి. మెత్తగా కలుపుకోండి. వాటర్ ఒకటేసారి ఎక్కువ యాడ్ చేయకూడదు. చూసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పిండి కలపడం అయిపోయాక ఒకసారి టేస్ట్ చేసేసుకొని ఉప్పు కారాలు ఏవైనా అడ్జస్ట్ చేయాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న ముద్దల్లాగా చేసుకొని చక్రాల గిద్దెలోకి లోడ్ చేసుకోవాలి. ఇదంతా రెడీ చేసుకునే టైంలో ప్యారలల్గా ఒక కడాయిలో నూనెని వేడి చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా చక్రాలు ఒత్తుకోవడమేనండి. సో బాగా వేడిగా ఉండాలి, లేదంటే క్రిస్పీగా రావు. సో వేడి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్రాలని ఒత్తేసుకోండి. నేనైతే చెక్క పకోడీలాగా వేసాను. చక్రాల కంటే కొంచెం క్రంచీగా అనిపిస్తాయి అన్నమాట చెక్క పకోడీ. అలాగే వేగడం కూడా చక్రాలతో పోలిస్తే కొద్దిగా ఫాస్ట్గా వేగుతాయండి. టేస్ట్ మాత్రం రెండు సేమే. కాకపోతే ఇవి కొంచెం క్రంచీగా ఎక్కువ, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. మా బాబుకి అయితే చాలా నచ్చాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడమే, అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. దసరా పండుగకి ఖచ్చితంగా చేసుకోండి. చక్రాల్లాగా కూడా చేసుకోవచ్చు. మీకు అదే షేప్లో కావాలంటే ఖచ్చితంగా వస్తాయి. కొంచెము పల్చగా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోండి. పకోడీకి అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. చక్రాలకి అయితే కొంచెం తక్కువ వాటర్ పడతాయి. ఏ విధంగా చేసుకున్నా కానీ చాలా రుచిగా టేస్టీగా అనిపించాయండి. మీరు ఎక్కువ తిన్నా కానీ అస్సలు ఇబ్బందిగా ఉండదు. మెయిన్గా శనగపిండి లేకపోవడం వల్ల పిల్లలు మాత్రం వీటిని హ్యాపీగా తినేయచ్చు అనమాట. అంతేనండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయడమే. మరీ ఎక్కువ వేపొద్దు. తీసేసాక ఇంకాస్త రంగు వచ్చేస్తాయి అన్నమాట. ఏంటి మరి నచ్చిందా? మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం దర్శి టాక్స్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.